చూడండి, క్రిస్పీగా ఇంకా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం టీ తాగే ముందైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హరిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే మరమరాల తాలింపు అయితే చేస్తున్నా. ఇందులో అయితే పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. పొడుగా ఎల్లిపాయలు ఒక 10 గల్ల, ఎండుమిర్చి, సోంపు, మనకు రుచికి కావాల్సిన మసాలాలు అయితే వేసుకుందాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో మనము పల్లీలు వేయించుకుందాం. ఎక్కువ హై మీద అయితే స్టవ్ పెట్టద్దు. చూడండి, పల్లీలు అయితే ఎక్కువ మట్టుకైతే వేయించద్దు. కొంచెము మనం ఇలా పట్టియంగానే చూడండి, ఇలా పట్టంగానే ఇలా పొట్టు వెళ్ళిపోవాలి. అయితే తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో నేనైతే 1 స్పూనే నూనె వేసుకుంటున్నా. చూడండి, ఎక్కువ నూనె అయితే పట్టదు మనకు. 1 స్పూన్ అంతే నూనె వేసుకున్నా. ఇందులో ఎల్లిపాయలు వేసుకుందాం. ఫస్ట్ అయితే నేనైతే పొట్టు తీయకుండానే వేసుకున్నా అన్నట్టు. ఎల్లిపాయలు వేసుకున్నాం కదా, జీలకర్ర వేసుకుందాం. ఒక 5-6 ఎండుమిర్చిలు వేసుకుందాం. స్టవ్ మాత్రం లో మీదనే పెట్టి ఇవన్నీ మనం వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందాం. వేయించుకుందాం. ఇందులోనే మనము వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుందాం. ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. చూడండి, ఇలా ఎండు కొబ్బరి ముక్కలన్నీ ఎలా బ్రౌన్ కలర్ వచ్చాయో ఇందులో మనము వచ్చిన తర్వాత 2 స్పూన్ల సోంపు వేసుకుందాం. ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. వీడియోకైకు చాలు రాకరి. సోంపు వేసుకున్నాం కదా, 2 స్పూన్లు వేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా కాశ్మీర్ మిర్చి వేసుకుందాం. సగం టీ స్పూన్ పసుపు వేసుకుందాం. కలుపుకుందాం మంచిగా. మనము వేయించేటప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి మొత్తము మనము మసాలాలన్నీ వేయించుకునే ప్రాసెస్ అయితే స్టవ్ మాత్రం లో మీదనే పెట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నాకంతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు మరమరాలు వేసుకొని కలుపుకుందాం. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. వేసుకునేటోళ్ళు కళ్యామాకు కూడా వేసుకుంటారు. నేనైతే ఆప్షనల్, అది మన ఇష్టం. నేనైతే వేసుకోలేదు. ఫ్రెండ్స్ చూడండి, ఒక 5 మినిట్స్ మనం మరమరాలు వేసుకున్నాం కదా, ఇలాగే ఒక 5 మినిట్స్ కలుపుకొని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, క్రిస్పీగా ఇంకా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం టీ తాగే ముందైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరమరాల తాలింపు షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వారు ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.